మొన్న జస్ట్ 10 రోజుల క్రితం కర్నూలులో బస్సు యాక్సిడెంట్ అయింది. ఇప్పుడు చేవెళ్ళలో బస్సు యాక్సిడెంట్ అయింది. ఒక టిప్పర్ లారీ వచ్చి ఫుల్గా కంకర వేసుకుని వచ్చి బస్సును కొట్టేసింది. ఆ కంకర అంతా ఇందులో పడిపోయింది. సో అందులో 3 అమ్మాయిలు అయితే అసలు ఎంత చక్కగా ఉన్నారండి, దేవతలా ఉన్నారు. తెలుగింటి ఉట్టుపడుతుంది వాళ్ళు. సో దారుణంగా, చాలా దారుణంగా ఆ 3 అమ్మాయిలు చనిపోయారండి. అసలు ఆ కుటుంబం అతలాకుతలం అయిపోయిందండి. ఆ తండ్రి రోధిస్తుంటే గుండె తరికిపోతుంది. ఆ అమ్మ ఏడుస్తుంటే నిజంగా ఎంత బాధ ఉందండి, ఎంత బాధ ఉంది. దీనికి ఎవరండి కారణం? సరైన గవర్నమెంట్ సిస్టమ్ ఉందండి. అక్కడ లోకల్ లీడర్స్ ఇన్నాళ్ళ నుంచి ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఎవడున్నాడు అక్కడ మినిస్టర్ ఎవడు, రోడ్డు శాఖ మంత్రి ఎవడు, అక్కడ సరిగా అసలు మన సిస్టమే రాంగ్ అండి చెప్పాలంటే. ఏమనుకున్నప్పటికీ కూడా నేను రాజకీయం గురించి మాట్లాడతలేదు, కానీ కరెక్ట్ ప్రాపర్ సిస్టమ్ లేకపోతే ఇన్ని యాక్సిడెంట్ మొన్న ఇప్పుడు 3 యాక్సిడెంట్లు అయిపోయినాయి. ఎంతమంది అన్యాయంగా చనిపోతున్నారు. ఎమ్మెల్యే బస్సు ఎక్కి వెళ్తాడా? వెళ్ళడు. మినిస్టర్ బస్సు ఎక్కి వెళ్తాడా? రోడ్డు శాఖ మంత్రి బస్సు ఎక్కి వెళ్తాడా? వెళ్ళండి. ఎవడు వెళ్తాడు? నీలాంటి ఒక సాధారణమైన వ్యక్తి వెళ్తాడు. సాధారణమైన మధ్యతరగతి కుటుంబాలు వెళ్తారు, పేదోళ్ళు వెళ్తారు, పాపం చదువుకునే పిల్లలు వాళ్ళంతా. ఇలాంటి వాళ్ళు కదా వెళ్ళేది, వీళ్ళు కదా వెళ్తుంది. మనం చనిపోతున్నాం. పేద కుటుంబాలు అన్యాయం అయిపోతున్నాయి, మిడిల్ క్లాస్ కుటుంబాలు అన్యాయం అయిపోతున్నాయి. ఎన్నో ఒక తండ్రి అయితే రోధిస్తున్నాడు. 3 కారణం అని రాజకీయ నాయకులు వాళ్ళ పేర్లు నేను చెప్పను.